హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. హీరోగా ఎదిగారు, విలన్గా పక్కకు నెట్టబడ్డారు. ఇది అవునా? మీరే చెప్పాలి. మోదీకి విశ్వగురు అనే ఇమేజ్ బిల్డ్ చేసిన ఒక వ్యక్తి అదే ఇమేజ్ డ్యామేజ్ చేశారు అనే ఒక్క ఆరోపణతో పిఎం ఆఫీస్ నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి బయటకు నెట్టివేయబడ్డారట. ఒక పక్క బెట్టింగ్ యాప్ ఆరోపణలు, ఇంకా పిఎం ఆఫీస్లో యుద్ధం వరకు వెళ్ళిన పరిస్థితి. అసలు ఈ వ్యక్తి పతనం వెనుక భయంకరమైన కోణాలున్నాయి. అవే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇతను సోషల్ మీడియాకే పరిమితమయ్యారు అనే విషయాన్ని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. అధికార ప్రభుత్వ మీడియా సంస్థలు, చట్టపరమైన విభాగాలు కూడా ఈ విషయం అంతా తెలిసిపోతుంది. మరి ఏంటి అతనుకున్న రిలేషన్స్ అనేది మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ప్రసార భారతి సుధీర్ చౌదరి ఇష్యూని కూడా మనం ఇక్కడ చూడాల్సిన సిచ్యువేషన్. అకస్మాత్తుగా ఒక రాజీనామా. ప్రసార భారతి అంటే దూరదర్శన్ ఏలో చైర్మన్ నవనీత్ సెహగల్ డిసెంబర్ 2న సడన్గా రాజీనామా చేశారట. ఈయన ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందిన చాలా పవర్ఫుల్ పర్సన్, ఒక వ్యక్తి. ఏంటి అంటే ఒక భారీ ప్యాకేజ్ ఇష్యూ. జోషికి చాలా సన్నిహితంగా ఉన్న ప్రముఖ యాంకర్ సుధీర్ చౌదరిని డీడీ న్యూస్లోకి తీసుకురావడంలో ఈ సెహగల్ అనే వ్యక్తి కీ రోల్ ప్లే చేశాడు. దీనికోసం సుమారు అతను 15 నుంచి 18 కోట్ల ప్యాకేజ్ కేటాయించారని ఏమొస్తున్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అసలు ఏంటి దీనికి కనెక్షన్ అంటే, ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిధులతో ఈ డీల్స్ జరిగాయని, ప్రభుత్వ మీడియాని వాళ్ళకి అనుకూలంగా వాడుకోవడానికి ఈ నిధులు డైవర్ట్ చేశారు అని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు. ఇంకో పాయింట్ ఏంటంటే, లా కమిషన్ సభ్యుడి రాజీనామా గురించి మనం తెలుసుకోవాలి. హితేష్ జైన్ దీనిలో రోల్ ఒకటి ఉంది. అసలు ఏంటి, బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్కి సంబంధించింది. ఈ హీరోయిన్ జోషికి చాలా సన్నిహితులైన హితేష్ జైన్ లా కమిషన్ నుంచి అక్టోబర్లో తప్పుకున్నారు. ఈయన బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ అనే సంస్థతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు మోదీ పుస్తకాల గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రధాని మోదీ రాసిన పుస్తకాలని పబ్లిష్ చేయడం, నమో టీవీ ప్రచార వీడియోలను రూపొందించడంలో ఈ సంస్థే కీలకంగా ఉంది. మనం గమనించాల్సిన విషయాలు ఇందులో ఎన్నో. ఇక బెట్టింగ్ చట్టాల గురించి చూద్దాం. బెట్టింగ్ యాప్లకు మేలు జరిగే విధంగా చట్టాల్లో కొన్ని లూప్ హోల్స్ అనేవి క్రియేట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అని, అందుకు ప్రతిఫలంగానే భారీగా ఆర్థిక లాభం పొందారు అని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ కొన్ని చెప్తున్నాయి. అయితే పిఎంఓలో అంతర్గత యుద్ధం ఏంటి అంటే, జోషి వర్సెస్ దోషి. సో జోషి పతనం వెనుక ఒక ఆసక్తికరమైన ఇంటర్నల్ పవర్ స్ట్రగుల్ అయితే ఒకటి ఉంది. ఈ ప్రతీక్ దోషి ఎంట్రీ అవడమే. పిఎంఓలో రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ విభాగం చూసే ప్రతీక్ దోషి. ఇతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి అల్లుడు. జోషికి చెక్ పెట్టిన వ్యక్తి కూడా ఇతనే. పోర్ట్ఫోలియోలో మార్పులు జరిగాయి. అంటే జోషి చేతిలో ఉన్న మీడియా బాధ్యతలు, కీలకమైన మేనేజ్మెంట్ పనులు, ఇవన్నీ కూడా ఈ ప్రతీక్ దోషి అని ఇతనికి కొత్త వ్యక్తికి బదిలీ చేయడం అనేది వీళ్ళిద్దరి మధ్య యుద్ధానికి కారణమైంది. అసలు ఏంటి లీగల్ అంటే, జోషి గురించి బయటకు వచ్చిన వివాదాస్పద సమాచారాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం బెట్టింగ్ యాప్కి సంబంధించిన విషయాలు, కానీ పిఎం ఆఫీస్ లోపల అక్కడి నుంచి బయటకు వచ్చాయని, జోషిని పూర్తిగా తప్పించడం దీని వెనక మెయిన్ టార్గెట్ అని, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో కానీ ఈ ఇష్యూస్ తెలిసిన వర్గాల్లో కానీ ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. అంతేకాదు, ఇంకో పాయింట్ ఏంటంటే, విశ్వగురు ఇమేజ్కి డ్యామేజ్ అయిందనేది మెయిన్ పాయింట్. ఆపరేషన్ సింధూర్ ఫెయిల్యూర్ దగ్గరలో 2025లో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ మీడియా మనం కరాచీని గెలిచేసాం అని ఒక ప్రచారం అయితే ఖచ్చితంగా జరిగింది. ఈ మాట వాస్తవం. తర్వాత మళ్ళీ అది తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ అని తెలిసింది. కానీ అంతర్జాతీయంగా భారత్ ఆ టైంలో నవ్వులు పాలైంది కదా. అయితే ట్రంప్ ఎంట్రీ కూడా మనం గమనించాం. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పానని ఒక ట్వీట్ చేశారు. ఆయన వరుసగా ట్వీట్లు చేస్తారు, ఆయన పట్టించుకోవద్దని కొన్ని న్యూస్లు వచ్చినప్పటికీ విశ్వగురు అనే ఒక ఇమేజ్ ఒక్కసారిగా దెబ్బతిందనే మాట కూడా వాస్తవం అని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ మీడియా మేనేజ్మెంట్ విఫలం అవ్వడానికి జోషినే బాధ్యత అనే సమాచారం అందుతుంది. మోదీ కూడా అదే ఫీల్ అయ్యారని తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? హీరోయిన్ జోషిని పిఎంఓ వెబ్సైట్ నుంచి కూడా తొలగించేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ పిఎంఓ వర్గాలు మాత్రం అది కాదు అని చెప్తున్నాయి. ఆయన పేరైతే ఉంది, కానీ పాత అధికారాలు, ఇంతకుముందు ఆయనకున్న అన్ని అధికారాల గురించి మనం వేరే వీడియోలో చెప్పుకున్నాం, అవన్నీ కూడా ఇప్పుడు లేవు అని. పార్లమెంట్లో ప్రియాంక గాంధీ, జోషి వీళ్ళిద్దరి వ్యవహారం మీద కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు జోషి ఎక్కడికి వెళ్ళారు, ఆయన మీద విచారణ ఎందుకు జరగడం లేదు అని కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. పార్లమెంట్లో జరిగిన సిచ్యువేషన్ ఇది.
ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు నిశ్శబ్దంగా దేశ మీడియానే శాసించిన ఒక వ్యక్తి, ద ఇన్విజిబుల్ మ్యాన్, ఇప్పుడు బహిరంగంగా వివాదాల్లో చిక్కుకున్న పర్సన్గా ఉన్నారు. మీడియా స్వతంత్రాన్ని అణిచివేయడానికి ఐటీ సెల్ని ఉపయోగించుకొని విమర్శించే వాళ్ళ నోళ్లు మూయించడానికి ప్రయత్నం చేసిన వ్యవస్థ ఇప్పుడు ఇంటర్నల్గా లోపల నుంచే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. వ్యవస్థలను నాశనం చేస్తే ఆ వ్యవస్థలే తిరిగి పతనాన్ని శాసిస్తాయి అనేది ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి వ్యక్తులు వస్తుంటారు, వ్యవస్థలు మారుతుంటాయి. ఎప్పుడైతే దేశ ప్రయోజనాలే శాశ్వతంగా ఉండిపోతాయని గుర్తించారు, గుడ్డిగా వ్యక్తిని నమ్మడం కంటే కూడా బయటపడ్డ ప్రతి వాస్తవాన్ని ఒక పౌరుడిలాగా విశ్లేషించి వ్యవస్థల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.